వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మెంతి కూర టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే కర్రీ చేస్తామో అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేద్దాము. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది మూత పెట్టి ఒక 2 minutes ఫ్రై చేసుకుందాము. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూరను యాడ్ చేసుకుందాము. ఈ మెంతి కూర అనేది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి చేదు అనేది అనిపించదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ మెంతి కూర మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలా ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి టమాటాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి మరలా టమాటా అనేది మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేస్తే టమాటాలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి ఇంకా మంచిగా సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి మరలా మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని రెడీ చేసుకోవాలి. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.